నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. డామిట్ కథ అడ్డం తిరిగింది అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దేని గురించి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి చదువుకున్న యువతను, నిరుద్యోగులను మోసం చేసి అధికారంలో వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఊసే ఎత్తకపోగా ఇక డిఎస్సి కథ దేవుడెరుగు, అది కాసేపు పక్కన పెడితే 2,50,000 మంది వాళ్ళ కార్యకర్తలకు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేసుకొని 5,000 రూపాయలు నెలకు వాలంటరీ ఉద్యోగాలు ఇప్పించుకొని అదే గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటూ ప్రచార యావతో దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 5 లక్షల ఉద్యోగాలు ఒకటే రోజు ఒకటే సంతకంతో ఇచ్చేశాడని చెప్పి డప్పు కొట్టుకొని నిజంగా చదువుకొని ఈ డిఎస్సి కోసమో ప్రభుత్వ ఉద్యోగాల కోసమో వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత తడిగుడ్డతో ఏ విధంగా గొంతు కోసాడో మనమందరము చూసాము. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు? మేము ఖచ్చితంగా డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి దాదాపు 16,400 మందికి నియామకాలు చేస్తే, ఉద్యోగాలు ఇస్తే, దాని మీద అసలు ఆ డిఎస్సి మొదలు కాకముందే డిఎస్సి నిర్వహిస్తే ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని చెప్పి ఎలాగూ మనం నిర్వహించలేదు కదా అని 240 కేసులు వేపించి డిఎస్సిని ఏదో ఒక విధంగా ఆపాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది సాధ్యం కాకుండా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించడము, అదేవిధంగా 16,347 ఏదో మొత్తం 16,400 మందికి ఉద్యోగాలు రావడము, నియామకాలు జరగడము, సంవత్సరం అయిపోవడం జరిగింది. మరి జనాల్లో డిఎస్సి మీద ఈ పాజిటివ్ దృక్పథం ఏర్పడడంతో ఎలాగైనా దాని మీద బురద జల్లాలనేటువంటి నెపంతో తర్వాత ఏం చేశారు? మొత్తం కమ సామాజిక వర్గానికి ఇచ్చేశారనేటువంటి ఒక నెపము, అదేవిధంగా క్రీడా కోటాలో ఉన్నటువంటి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సన్నిహితులకే ఇచ్చుకున్నారని చెప్పి ఒక డ్రామా మొదలుపెట్టారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ సింపథైజర్లను తీసుకొని వచ్చి అవును మాకు నిజంగానే అర్హత ఉంది, మాకు రాకుండా వేరే వాళ్ళకు వచ్చేసిందని చెప్పి కొన్ని రోజులు డ్రామా ఆడారు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో తరువాత అక్కడ ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయ్యిందని మీద జెన్జీ కిడ్స్ పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమాలు తెలియజేస్తే, అంటే అక్కడెక్కడో జరిగింది కదా ఇక్కడ కూడా జరుగుతుందేమో అనేటటువంటి ఒక దురుద్దేశంతో యువతను రెచ్చగొట్టే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి పేపర్ లీక్ అయింది అని చెప్పి కొత్త డ్రామాకు తెరతీసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనకపోగా, అదేవిధంగా నిరుద్యోగులు పాల్గొనకపోగా, ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారే పాల్గొనలేదనుకోండి, అది వేరే విషయము. అది కూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదంతా గమనించినటువంటి నిజంగా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సిర్రెత్తుకొచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను పట్టించుకోకపోగా ఆ వైన్ షాపుల దగ్గర, బాత్రూముల దగ్గర నిలబెట్టడమే కాకుండా శాలరీలు కూడా కరెక్ట్గా ఇవ్వకుండా 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి శాలరీని 31వ తారీఖు ఇస్తూ, అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో, అంటే బ్యాంకు వాడు ఉద్యోగస్తుడు, ప్రభుత్వ ఉద్యోగస్తుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుడు అంటేనే పారిపోయేలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, డిఎస్సి అనే దానికి స్పెల్లింగ్ కూడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి మా మీద బురద జల్లుతాడా? మేము కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి డిఎస్సి రాసి పారదర్శకంగా మేము ఉద్యోగాలు తెచ్చుకుంటే మా మీద బురద జల్లుతాడా అని చెప్పి రాయలసీమ వ్యాప్తంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా బలంగా ఉన్నానని చెప్పుకునేటువంటి రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు నుంచి మొత్తం ఉపాధ్యాయులంతా కర్నూలు చేరుకొని కొండారెడ్డి బురుజు పైకెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేయడంతో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అరే మనం ఒకటి అనుకుంటే ఇది వేరే విధంగా ఉంది, జరిగేటట్లుంది. మనము డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగిపోయింది అని చెప్పి విద్యార్థులను, అదేవిధంగా నిరుద్యోగస్తులను, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ రెచ్చగొట్టాలని చూస్తే ఇది సీన్ రివర్స్ అయ్యింది. ఎలా ఇప్పుడు ప్లాన్ బి ఏంటి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆత్మ పరిశీలనలో పడ్డారు. జెన్జీ కిడ్స్ ఉద్యమం అని చెప్పి మొదలుపెట్టారు. జెన్జీ కిడ్స్ ఎవరు అనుకున్నారు? రోజా జెన్జీ కిడ్ అంట. ఆమె వచ్చి ప్లకార్డు చూపించి మాకు అన్యాయం జరిగింది అంటారు. అదేవిధంగా అంబటి రాంబాబు జెన్జీ కిడ్ అంట. ఆయన రోజు ఆ డిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజ్ మీద మాట్లాడుతుంటాడు. ఒకవేళ లీకేజే జరిగింటే
సో సంవత్సరం అయింది కదా, మరి అప్పుడేమి గుడ్డిగాడిదకు పళ్ళు దొమ్ముతా ఉన్నారా? అంటే సంవత్సరం రోజులు తాపీగా కూర్చొని ఎప్పుడైతే డిఎస్సి మీద కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్ దృక్పథం జనాల్లో ఏర్పడిందో, ముఖ్యంగా నిరుద్యోగులంతా అరే మనము 2019లో కూడా తప్పు చేశాము, 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఉంటే అప్పుడు కూడా 5 డిఎస్సీలు నిర్వహించేవాడు, మనకందరికీ ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళు ఒకవైపు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయినటువంటి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో 2,50,000 మంది, అరే మనం ఇదేదో గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పి మోసపోయి 5,000 రూపాయలు తీసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా రాత్రనక పగలనక గొడ్డు చాకిరి వైఎస్ఆర్సీపీ పార్టీకి చేశాం కదా, అదే చంద్రబాబు నాయుడు గారు గెలిచింటే 5 సంవత్సరాలు 5 డిఎస్సీలు పెట్టింటే అందులో మనకు ఉద్యోగం వచ్చేది కదా అని వాళ్ళు కూడా ఆలోచనలో పడడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వాళ్ళు జుట్టు పీక్కుంటా ఉన్నారు. సో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది మిస్ఫైర్ అవుతూ ఉండడంతో మొదట్లో ఏం చూశారు, మతాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. పాస్టర్ ప్రవీణ్ ఆయన ఏదో వ్యక్తిగత కారణాలతో ఆయన ఏదో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని తీసుకొచ్చి మతాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని ఈ మధ్య కాలంలో ఒక రౌడీ షీటర్కి సంబంధించినటువంటి విషయంలో చాలా ట్రై చేశారు. ఆ పాస్టర్ ప్రవీణ్ది ఫ్లాప్ అయ్యింది, ఈ కులాల మధ్య గొడవలు పెట్టాలనేది ఇది కూడా ఫ్లాప్ అయింది. శాంతి భద్రతలకు విఘాతం కల్పించి పెట్టుబడులు రాష్ట్రానికి రానివ్వకుండా చేయాలని చెప్పి ఈయన పరామర్శలు స్టార్ట్ చేశాడు. అంటే పరామర్శ అంటే ఏంటి, మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి అసలే జైల్లో ఉన్నాడు, ఈయనకు సన్నిహితుడు అనుకో, ఒకవేళ అతను రౌడీ కానీ గూండా కానీ ఫ్యాక్షనిస్ట్ కానీ లేదా గంజా బ్యాచ్ కానీ ఎవరైనా కానీ, సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడే అనుకుందాం, సన్నిహితుడిని జైల్లో ఉండే అతన్ని కలవడానికి ఎలా వెళ్తారు, సో ఏదో జైల్లో వెళ్ళి కలిసి రావాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు ఏ విధంగా వస్తాడు, ఒక యుద్ధానికి వెళ్తా ఉన్నట్లు వస్తాడు. ఇండియా మీద పాకిస్తాన్ యుద్ధానికి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తాడనమాట. జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనకు దిగుతాడు. పోలీసులు వద్దన్నా కూడా ఇరుకు సందుల్లో ర్యాలీలు పెట్టుకుంటాడు, తొక్కిసలాట జరుపుకుంటాడు. ఏ విధంగా సింగయ్య చనిపోయాడో మనం అందరం కూడా చూసాము. కాబట్టి సో మొత్తానికి కథ అడ్డం తిరిగింది. సో మనం అనుకున్నది ఒకటి, జరుగుతూ ఉన్నది ఒకటి. మనము ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా కూడా ప్రజల నుంచి స్పందన లభించడం లేదని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ పెద్దలు ఇంకెవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఆత్మ పరిశీలన పడ్డారు. సో మనం వేస్తున్నటువంటి ఎత్తులన్నీ చిత్తవుతా ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలని మరొకసారి కొత్త స్ట్రాటజీతో ముందుకు రాబోతున్నారు. సో మతాల మధ్య గొడవలు పెట్టాలనుకున్నాం, ఫెయిల్ అయ్యాం. కులాల మధ్య గొడవలు పెట్టాలనుకున్నాం, ఫెయిల్ అయ్యాం. అదేవిధంగా ఈ శాంతి భద్రతలకు విఘాతం కల్పించి పెట్టుబడులు రాకుండా చేయాలనుకున్నాం, ఆ పెట్టుబడులేమో వెల్లువెళ్తుతా ఉన్నాయి. సో ఇక్కడ అదేంది సూపర్ 6 ఏది, సూపర్ 7 ఏది, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని కామెడీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు నిజంగానే వేయడంతో అది కూడా బెడిసి కొట్టింది. సో ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కడున్నాయి, ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా, ఉద్యోగాలు ఎక్కడ అంటే, సో వీళ్ళు 240 కేసులు వేసినా కూడా భయపడకుండా మళ్ళీ అక్టోబర్లో ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. సో వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ చిత్తు అవడంతో ఇప్పుడు ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అయితే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత గొడవలు చేసినా, నిరసనలు తెలియజేసినా, ర్యాలీలు చేసినా, వాళ్లకు ఉన్నటువంటి సొంత పేపర్లలో ఎంత బురద చెల్లినా కూడా ఈ సంవత్సరము అక్టోబర్ నెలలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. సో నిరుద్యోగులందరూ, ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు దయచేసి వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడద్దండి. వాళ్ళ ట్రాప్లో పడితే ఏం జరుగుతుందో 2019 నుంచి 24 వరకు వాళ్ళు చూపించినటువంటి ఆ టార్చర్ ఏ విధంగా ఉందో అప్పుడే మర్చిపోతే ఎట్లా. సో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి కార్యకర్తలకు 5,000 రూపాయలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిన మాట ప్రకారము ప్రతి సంవత్సరము డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.